నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ వ్లాగ్స్. అయితే ఈ వ్లాగ్ ఏంటిదంటే మా యాదవ్ గల్లీలో ఒక కథ చెప్తారనమాట. ఉంటుంది ఇలాంటి కథలు చాలా ఊర్లలో చెప్తారనమాట. మీరు చాలా సినిమా చూడవచ్చు కొన్ని కథలు అనమాట. ఈ కథని మొత్తం షూట్ చేస్తారనమాట. ఒక వ్లాగ్ టైప్ అనుకోండి. చూసి అందరు ఎంజాయ్ చేయండి. నువ్వు కడసిన్న పోయినవు, కాంతలు తప్పినవు, ఎర్రంగా పడిన కొర్రమేరు వాళ్ళ నేలకి తొలగిస్తా ఉన్నావు. ఆటల మీద ఆచారమంతుడవు, మాటల మీద భ్రమగల్లవాడవు. తమ్ముడు ఆడే సదరంగానే ఆపి నువ్వు నేలకి తొలగిస్తా ఉన్నావు. అది ఏమి కారణమరా? ఓ తమ్ముడ పెద్దిరాజని ఓ నాడు మాత్రం మేము చిన్న చిన్న వాళ్ళు నాయన ఒరిగిన తర్వాత నాయన సాగినవే అన్ను మాత్రం అమ్మ వల్ల మాదేవి ఒరిగినాడు. మన చిన్న చిన్న పిల్లగాడు అమ్మ ఒరిగినాడు మాత్రం ఒక నాటికి అమ్మోలే మాత్రం పెద్ద వదిన సీతాలక్ష్మి మమ్మల్ని సాగింది. అన్నయ్యా ఒక్క మాట అన్నయ్యా, ఏముచ్చటంటే 7 మెడలు నా భార్య పెద్ద మాదేవి కేసి పిలిచింది. ఆబో తమ్ముడా, ఆబో తమ్ముడ పెద్దిరాజం, ఆబో తమ్ముడా, తమ్ముడ పెద్దిరాజం. ఆడవారి సంగతి మగవారికెందుకు, మగవారి సంగతి ఆడవారికెందుకు? అట్లాకపోయినా గాని నీ భార్య మాత్రం కేకలు కూకలు మాత్రం నిన్ను వినలేదు తమ్ముడా. నా భార్య మాటలు నేను విన్నా గాని నీవు చాలా నోడుకుండా చెరుడు పెడితే నా 7 మేడలుగా పోయితా. నా భార్యకి ఏమి కష్టం వచ్చిందో ఏమి బాధలు వచ్చిందో అరుసుకొని వస్తా. నీవు చాలా నోడకుండా సెలవులో పెట్టారా అన్నా? రాజా నీవో నా భార్య వచ్చిన చూసుకున్నా 7 మేడలు పోయి వస్తా కదా నా భార్య. ఎద్దు వంశముల తిలకావో ఓ యాదవ చంద్రానెలో రాజాతి మహారాజు ఓ దేవా పెద్దవాడు గనులు సింహాతి రాజు మరి కళ్ళ చూసినాడు. తమ్ముడా పెద్దిరాజా ఒక్క మనవి తమ్ముడా, ఏడ గట్టిందైన తోడ ముట్టిందైన నమ్మరాదు స్త్రీని నమ్మరాదు. పైస కలిగినదైన ఫలము కలిగినదైన నమ్మరాదు స్త్రీని నమ్మరాదు. చదువు నేర్చినదైన గుణము కలిగినదైన నమ్మరాదు స్త్రీ నమ్మరాదు. స్త్రీ నమ్మిన వారికి చెడును కులము, స్త్రీ నమ్మిన వారికి చెడును బలము, స్త్రీ నమ్మిన వారికి చెడును గుణము. స్త్రీని నమ్మగా వశమవున శివునికైనా సంపించది ఆడదీవో బ్రతికించేది ఆడది తమ్ముడు ఆనలో. పరాయి పట్టము బారన్న వచ్చేది ఆడది తమ్ముడు. తమ్ముడా పెద్దిరాజా, నేను మాత్రం ఆడపిల్ల మాట విని రాజుని కాను అని చెప్పిన మాత్రము ఎల్లవారిదేమో ఎడమ కాటు, మన యాదవులదేమో కుడి కాటు. తమ్ముడా పెద్దిరాజా, నువ్వు అదిగో గాజు స్తంభం, ఆ గాజు స్తంభానికి కుడి కాటి వేసి పెద్దిరాజా నీవు అన్న చెప్పిన మాటలకు ఇక అడ్డమే లేదు నమ్మో. ఆనాడు మాత్రం ఎల్లవారి కాటు ఎడమ కాటు మన యాదవులు కుడి కాటు కాబట్టి అన్నయ్య ఇదిగో ఆడపిల్ల మాట వినే రాజును గారు కాలుస్తాం. మనకి ఒక నాటికైనా మాట గొడ్డలతోటి కాటు పెట్టింది. తమ్ముడా పెద్దిరాజా క్షేమారవై లాభాడరా అని మాత్రం యాదవ పెద్దిరాజు ఆ రాజు మాత్రం పెద్దిరాజు దేవుడ పెట్టిండు.
ఓ రామో ఇక పైరు పిట్ట సన్నా ఓరే ఓ మామో ఒకనాడికైనా వచ్చేది రాకలేదు అమ్మవారు ఆ తల్లి ఓదేవ రమణి పెద్దమాదేవి 7 మేడల నుండి తాను కళ్ళ చూసినాది పక్కనే ఉంటారంటే ఒక నాటికి దాచిక అంటారు అమ్మలాలా నా బట్ట పెద్ది రాదు అవ్వలాలా 7 మేళ్ళకుగా వస్తూ ఉన్నాడమ్మా ముంగిళ్ళు ఊకండి ముగ్గులు పెట్టండి అని చెరువు పెట్టింది యాదవ పెద్దమదేవో బంగారు కుర్చీలు కూడా వేసినామమ్మా ఎప్పుడు దాచి అందరూ చెప్పిర్రు వారు ఆ తల్లి రమణ పెద్దదేవి ఎట్లా వస్తూ ఉన్నది తన భర్త సేవకయ్యో రాము రాఘవ లాలి దాలో జానా రామ లాలి దాలో జానా ప్రతి సభాన రామ నీలో వల్ల ఏడారి వారి వచ్చి భర్త సేవకైనా దాయగా వచ్చినారా ఆడారు వచ్చినారా పలువురు రుచినారా నాకు వస్తానే తాను పట్టినాడు రామయ్యో స్మరణాదో పోయినాడా గురుజీరా పితామీనా చెట్టి రాజు ఓదేవ బంగారు కుర్చీ వేసి తినవని పెద్దమాదేవి కుర్చీలో ఒకనాటికి నిండుగా కూర్చున్నాడు యాదవ పెద్ది రాజు పెద్ది రాజు మాత్రమేనా ఏమంటే ఉన్నాడయ్యో ఒకనాడికైనా ఓదేవా యాదవ పెద్ది రాజు మరి ఏ కళ్ళ చూసినాడు రాజ్యాంగం ఉంటే ఆనాడు మాత్రం ఎటు ఓకి ఓ ప్రాణనాథ యాదవ పెద్ద కేకేసి పులికేసి పిలిచినావు నీకు ఏమి బాధలు వచ్చి రాయి ఓ సెరియో నీకు ఏమి కష్టం వచ్చినా ఏడో ఓ బాబా ఓ పెద్దమాదేవి నా దాబో ప్రణేశ్వర నువ్వు లేని మాత్రం రాజ కచ్చిరి కాడ మాత్రం కేకేసి పూకేసి పిలిచి 7 విడల మరి ఏమి కష్టం వచ్చింది ఏమి బాధలు వచ్చింది విన్నది ఓ దేవా రమణి పెద్దమాదేవి తన వంట శాలలో పోయిందయ్యా ఒక బంగారి వంట తీసుకుంది తన మెడలో అంటే ఒక నడికి నల్ల పూసల తాడు తన చిన్ననాడు ఓ దేవా యాదవ పెద్ది రాదు ఓ దేవా పెళ్లి చేసుకునే సమయమందున ఆ తల్లి మెడలో ఓ దేవా పుత్రుల తాడు కట్టిండు కానాడు యాదవ పెద్ది రాదు పెద్ది రాదు వచ్చే సమయం ఓ బామా పెద్దమాదేవి నీకు ఏ బాధ వచ్చింది నీకు ఏ కష్టం వచ్చిందమ్మా అని చెప్పిండు నేను కన్నకల ఎంతే నన్ను కొడతాడో తిడతాడో
ఇక కోపంబు చేస్తాడు అది ఆ తల్లి ఓ దేవ గజ్జు గజ్జున పెద్దమదేవి ఏ గజ్జున వనికి నాదిగే నల్ల పూసలతాడు ఆ నల్ల పూసలతాడు పెళ్ళుని తెప్పింది ఏ రాఘవా పెళ్ళుని తెప్పి ఒక బంగారు తబుకులో పోసుకుందయ్యా పోసుకొని పగడిది సూది ఓ దేవావో ఇక పట్టుది దారము ఆ బంగారు ఓ దేవ పల్లెవలో పెట్టుకొని పెద్ద రాజు వద్దకి ఓ దేవ సేర వచ్చినాది మన చిన్ననాడు ఒక రాడికి నల్ల పూసలు తాడు మెల్లో కట్టి నువ్వు గట్టిన తాడు ఒక నాటికి పెరిగిపోయింది అనద్దు పెరిగిపోయింది నాదా ఒక నాటికి వెనక పూసలు నువ్వు ఎక్కిస్తావని పిలిచిన అని చెప్పి చేతిలో ఓ దేవా ఇక పల్లెం పెట్టినాది తన భర్త పాదాల కాడ కూర్చొని ఆ పెద్దరాజు ఏం చేస్తాడయ్యా ఆ సూదిలో పోదేవా ఒక అడిగిన పూసలు ఎక్కిస్తాడు ఎవ పెద్దిరాదు ఆ దిగబోసిన సమయం ఉందినా ఆ తల్లి మాత్రం పాదాలు ఒత్తుకుంటే పాదాల కాడ కూర్చొని పెద్దమదేవి కళ్ళ కళ ఎంత ఉన్నదయ్యో వినవయ్య ఓ నాదా ఓ యాదవ పెద్దిరాయా చెప్పు బామా పుట్టంగా ఓ నాదా నువ్వు పుట్టుకొడ్డు వాడవయ్యా పెరగంగా పెద్దవాదేవిని నేను అరటి కొట్టు రానునయ్యా కాశీలో నీళ్లు గంగలో పోసినా గాని గంగలో నీళ్లు కాశీలో పోసినా గాని ఒక దేవుడు మెచ్చి వరమింపలేదు పర దేవుడు మెచ్చి మనకి ఫలం ఒడిగట్టలేదు ఓ నాదా ఓ ప్రాణేశ్వర ఓ బామా ముక్తి నానసకు ఓ నాదా కాయలు కాసినాయి వేసినారాయి పోసినామన్ను ఓ నాదా ఒక నాటికి వీణాలు కట్టిన దేవతల కప్పెరా నిండలే పొద్దు గూగ ఉంది మహానంది కళ్యాణ పట్టం వేరే కళ్యాణ వీర సోమయ్య దేవుని ఇక కప్పెర నిండి నాది యాదవా గరుడ కళ్యాణ వీర సోమన్న దేవుని కప్పెర నిండి నాదిగే కలలోన దేవుడు నాకు ఓ దేవా ఇక కల చెప్పినాడు కలలోన దేవుడు నాకు కల చెప్పిండు ఏమని చెప్పిండు తల్లి ఓ రమణి పెద్దవాదేవి నీకు అయ్యానేటందుకు మాత్రం మగ చిన్నవాడిని ఇస్తా అమ్మానేటందుకు ఆడి బాలని ఇస్తా ఇద్దరు సంతానం పెద్ద కట్టుకుని నా కళ్యాణ పట్టం వస్తే నీకు సంతానం ఇవ్వను ఓ పెద్దవాదేవి ఏం చేయాలి ఏ రాళ్ళ చేత ఓ పెద్దవాదేవి నువ్వు షరతులు కట్టుకోని అన్న తమ్ముల చేత ఓ దేవ దాయిన భాగాల పాలు వంచుకొని రాజుకో పరిగిపోయిన గబ్బ ఉంటే 16 ఒక్కలు వేసి ఐదో భాగం పంచుకొని ఒక నాడికి కాలు కొట్టుకొని కళ్యాణ పట్ట వస్తే సంతానం ఓ నాదా నాకు ఇస్తానన్నాడయ్యా నా ప్రాణ వల్లభా నీవో అదే విధంగా అతన్ని రమణి పెద్దమాదేవి కళ్ళకల చెప్తాను భార్య మాత్రం పిలిచిన కారణం ఏం చెప్తుందా చెప్తుందని ఇంటా ఉన్నట్టు పెద్దరాజు ఈ టైంలో ఎప్పుడు పెద్దమాదేవి ఆ మాట అన్నదు ఎగలేని కోపం వచ్చినాడు
పెద్ద కాదంటే ఓ దేవా ఇక చిన్నవాడు కాదు. నా భర్త పెద్ది రాదు ఒక్కడే తలుచుకుంటే ఒక నాటికి అయినా నా ప్రాణం నా తల్లి కడుపుగా ఉరిగిపోతాయి అని గంత పెద్దవదే గంతన ఉరికి 7 మెడలో పోయి తలుపులు పెట్టుకుంది. అమ్మవారు కన్న తల్లు అమ్మలార తల్లులారా ఓ ఆలకించే పెద్దలార మీరు ఎప్పుడు ఆయుధం పెట్టి ఆలు పెట్టిండు. ఆదేవి 7 మెడలు పోయి పడ్డదంట. బాగా చూసిండు. వచ్చిన ఆయుధానికి 7 నిమ్మకాయ ఆగారం పెట్టిండు. యాభై పెద్ద రాదు దట్లో దొప్పుకున్నాడు. మనిషికి రోజల్లా కోపం ఉన్నవాడు మనిషి కాదు, రోజంతా మాత్రం ప్రేమ ఉన్నవాడు మనిషి కాదు. గంట కోపం ఉండాలి, గంట ప్రేమ ఉండాలి. దేవుడు ఓ నారాయణ ఓ భగవంతుడు నా భార్య మాత్రం పోయి 7 మెడలో పోయి తలుపులు వేసుకుంది. నా గర్భవాసమందుల కొడుకుంటే ఇలా ఓ కొడుక నా చిన్ని కొడుకు మీ అమ్మపోయి మాత్రం ఇంట్లో తలుపు వేసుకుంది కొడుక తిరుగు పో కొడుక అన్నావంటే నా గర్భవాసమందుల కొడుకున్నాడా? 7 కొడుకులేకపాయి. నా గర్భవాసమందుల బిడ్డ ఉంటే ఓ బిడ్డ మీ అమ్మని కొట్టినా తలుపు వేసుకుంది, మీ అమ్మని తిరిగిపో బిడ్డ అంట. నా గర్భవాసమందుల బిడ్డ లేకపాయి. నా ఇప్పటికైనా అప్పటికైనా పెద్దలు ఏమంటారే జనని అమ్మమ్మ ఒకనాటికైనా ఏ కొడుకు కాదు, ఏ కూడలు కాదు, ఏ అల్లుడు కాదు, ఏ బిడ్డ కాదమ్మో. భార్యతోటి నాకు భర్త నేను, నాతో నా భార్య భర్తది కాబట్టి నా భార్య నేనే విరుచుకుంటా అని ఒక నాటికైనా 7 మీద మాత్రం కాడా ఏమనిపిస్తామన్నాడు తన భార్య. బాబరవని పెద్దవా దేవి ఓ భామ ఇక బారవని నున్నా ఓ బాబా ఓ రవణి పెద్దమాదేవి 7 మెడల తలుపులు వేసుకుని తీసుకుని నా వద్దకి రాబామని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడంట యాదవ పెద్ది రాదు. అమ్మవారు ఆ తల్లి ఓ దేవా రమణి పెద్దమాదేవి పెద్ది రాదు ఒక నాటికి ఎప్పుడు చేగేసి కూకేసిండు. అదిలో నా తల్లి ఓ దేవావో ఆలోచన పడ్డదమ్మా. ఎట్టివాడు భర్తని ఓ దేవా ఎక్కిరించద్దు, గుడ్డివాడు తన భర్తని ఓ దేవా గుంపించవద్దు. ఏమన్నారు? తప్పు ప్రజల దుర్జనులైన ప్రభువు తప్పు, భార్య కయ్యాలిదైన ప్రాణనాథుని తప్పు, తన ఎండు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు జరిగిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుదైన మాత తప్పు, అశ్వంబు చెడుదైన నరోహరుని తప్పు, తంతి దుష్టైన ఆ మా వంతు తప్పు. ఇట్టి తప్పులు ఎరుగక ఇచుట వచ్చినట్ల వలె మెలగదురు ఎప్పటి ఎవని జనులు. తన భార్య ఓ దేవా ఏ తప్పు చేసినా తన భర్తకు వస్తుందమ్మా. ఈనాటి కాలంలో ఒకనాడికి యాదవ పెద్దవాడి పెద్దిరాజు మాట వినలేదు. కాలం ఒకనాడికి రేపు రేపటికల్లా నాకు అపకీర్తి పేరు రావద్దు. అమ్మవారు ఆ తల్లి ఓ దేవా తలుపులు ఇక తాను తీసి నాడి అమ్మలారు ఆనాటి గడియల్లో తలుపులు కొల్లారు ఓ దేవా తాను తీసి పెద్దిరాజు వద్దకి ఓ దేవా సేర వచ్చినాదిగా. ఓ బాబా ఓ రమణి పెద్దమాదేవి చెప్పు నాదా ఎల్దాక సంతానం గురించి మాత్రం పంచుకోవాలి, ఏదో కళ్యాణ దేవుడు అని ఇందాక చెప్పినావు. నేను ఈ శివుని ఎన్లే ఇప్పుడు ఉన్నంత మాట కన్నంత మాట వివరించి నాతోటి ఓ బాబా రమణి పెద్దమాదేవి. రవయ్య ఓ నాథ ఓ నా ప్రాణనాథ మనం వేసిన రాయి పోసిన మన్ను ఈనాడు దేవతల మాత్రం కంపెనీ నిండలే. పొద్దున గూకులం ఉన్నది ఓ నాదా మారంది కళ్యాణమయ్యా. కళ్యాణ పట్ట వేరే వాడు కళ్యాణ సోమన్న దేవుడి కప్పని నిండింది. కలలోన దేవుడు నాకు ఇక కల ఎత్తినాడు. ఓ తల్లి ఓ రమణి పెద్దమాదేవి నీకు అయ్యానేటందుకు ఒక చిన్నవాడిని ఇస్తా, అమ్మానేటందుకు ఆడి భావని ఇస్తా, ఇద్దరు సంతానం ఆడి కట్టె సర్ది కట్టుకుని నా కళ్యాణ పట్ల సంతానం ఇవ్వను. ప్రతి రాజు ఏం చేయాలి?
చేయాలి అన్నదమ్ముల చేత ఓ దేవ దాయిద భాగాలు పాలు పంచుకోరి ఏరాల చేత పెద్ద వాదేవి చేతులు కట్టుకోరి కాలుగాలు కొట్టుకొని ఓరాల కళ్యాణ పట్టం మనం పోతే అయ్యో దేవుడు అన్నవాడు అనాదా సంతానం ఇస్తానన్నాడయ్యా సంతానం కళ్యాణ పట్టం దేవుడు ఇస్తాడు అయ్యో ఓ నాదా కళ్యాణ పట్టం నాకు కోరిక కలిగే పోదావు నాదా కళ్యాణం దేవుడు వచ్చి నీకు కళ చెప్పిండు పోదావు నాదా అంటాను ఓ బామ ఆడపిల్లకి కళ చెప్తే కళ్యాణ పట్టణం నేను రాను నీకు చెప్పిన దేవుడు కళ నాకు కళ చెబితే అటాన ఆవుల మంద మంచుకొని కళ్యాణ పట్టణం వస్తేనే బామో ఓ తెలియో పెద్దవాదేవి నీవో అయ్యో ఓ బాబా ఓరెవరి పెద్దవాదేవి భగవంతుడు నీకు చెప్పుంటే కళలు నీకు చెప్పడం కాదు బాబా నాకు చెప్తే కళ మాత్రం అటాన ఆవుల మంద మంచుకొని పోదాం అని నోట్లే మాట నోట్లే ఉండగానే పక్కనే ఉన్నడమ్మో మరి ఆరోగ్యముడు గోడ మీద బల్లై తాను ఉండడమ్మో కళ్యాణ విరుసవన్నా కళ్ళ చూసినాడు దేవుడు మాత్రం గోడ మీద బల్లై ఉన్నాడు దేవుడు లోకాల శంకరుడు మాత్రం కళ్యాణ సోమన్న అక్కడ మాత్రము యాగ పెద్దిరాజు మీదకి పోదేవా గోడ ఈపు తీసి ముసుగుని మాత్రం పెద్దిరాజుకు కళ్యాణ దేవుడు మాత్రం ఎప్పుడు మత్తు నిద్ర తెప్పిస్తుండు బామా నాదా నిద్ర వస్తే పెద్దిరాజా వస్తున్నాను ఇక రగవా నాదా ఓ యావ పెద్దిరాజా ఏడు వెళ్ళ వచ్చి బామ అంటాను నాదా బాబా నీకు ఇంకా డెకోరం అంతా వేసిన మంచిగా పరుపు వేసిన మడుగులుదా అది పెద్దిరాజు చేత పట్టుకుని అమ్మవారు ఆ తల్లి పెద్దవాదేవి ఏడేడు వేళ్లకు చేర వచ్చినారు పెద్దిరాజును ఒక నాటిగా మంచం మీద పండబెట్టి దాని పాటలు జోల పాట పాడుతాంది అని పెద్దవదేవు పరుపుల మీద ఉయ్యాలో రాజమండ పెట్టే ఉయ్యాలో అదే విధంగా ఒక నాటికి నేను పెద్ద రాజునే పండబెట్టింది గా తల్లి రమణి పెద్దమాదేవి ఆనాడిన మందు ఓదేవా పెద్దమాదేవి మరి కల్లా చూసినాది ఆ కళ్యాణ సోమన్న దేవుడు సత్యమందున ఆ తల్లికి కూడా మత్తు నిద్రలు వచ్చినాయి ఎప్పుడు మత్తు నిద్రలు వచ్చినాయో రాజు పాదాల కాడ పండుకొని ఉన్నది రమణి పెద్దమదేవో చంద్ర
మచ్చ పట్టుకున్నట దేవుడు మాత్రం కళ్యాణ సోమన్న మాత్రం ఆనాడు గోడకు మాత్రం బంగారు బల్లైన దేవుడు మాత్రము పెద్దిరాజు వద్దకు వచ్చాడు. పెద్దిరాజు వద్దకు వచ్చి పండుకున్న పెద్దిరాజు జీవి ఆత్మను వదిలి పైకి లేపింది. చెత్త మాత్రం పండుకొని ఉంది. పైకి లేపి పెద్దిరాజుతో దేవుడు కళ్యాణ సోమన్న రామ రామ దేవుడమ్మ కళ్యాణ సోమతో రామ 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 రాఘవో దైవమో దేవుడు మాత్రం కళ్యాణ సోమన్న రాజా గరుడ పెద్ది రాజా సంతానం చేయబట్టి సకల కష్టాలు పడ్డము కాబట్టి గట్టిగా సంతానం ఇస్తే పెద్ది రాజా క్రమంతో మంది ఆయుధ భాగాలు పాల్పంచుకొని నీ భార్య వద్ద శక్తి కట్టుకొని కళ్యాణ పట్ట వస్తూ ఓ కొడుక గట్టిగా సంతానం ఇస్తా పెద్ది రాజు అయ్యా దేవుడా నువ్వు కళ్యాణ సోమవారం ఖచ్చితంగా అంటాను. ఒకనాటికి మాత్రం గట్టిగా సంతానం ఇస్తాను. అవును, మరి గట్టిగా నువ్వు సంతానం ఇత్తడానికి దానికి రుజువు ఏంటి, దానికి గ్యారెంటీ ఏంటి, దానికి అభయం ఏంటి అట్లా మరి ఎట్లా మరి నువ్వు ఏ విధంగా అంటున్నావు? ఓ రాజా, ఓ గరుడ పెద్ది రాజా ప్రూఫ్లు కావాలి కాబట్టి పెద్ది రాజా బిడ్డ చెప్పినవా నీ చేతిలో మాత్రం ఆ చెయ్యి వేసి అభయం ఇస్తున్నా, చేతిలో సాక్షి వేస్తున్నా, గట్టిగా సంతానం ఇస్తా, పువ్వులే కొడుకుని ఇస్తా, పువ్వులే బిడ్డని ఇస్తా, సంతానం ఇస్తా నీకు అంతేనా? పెద్ది రాజా చేతిలో సాక్షి వేసిన చేతిలో సాక్షి వేస్తానని ఎప్పుడు అన్నాడు? కళ్యాణ దేవుడి ముఖం చూసి ఏమంటా ఉండే పెద్ది రాడు కళ్యాణ సోమన్న ఇట్టనే దేవుళ్ళు నా వద్దకు వచ్చి చేతిలో సాక్షి చేసిన దేవతల్ని ఇక చాలా మందిని చూసి రానే అల్లొక్క దేవుడమయ్యా నీవో చేతిలో సాక్షి వేసిన వాళ్ళని చాలా మందిని చూసిన అల్లొక్క దేవుడివి నీ కళ్యాణ పట్టం నువ్వే వెళ్ళిపోపో మొక్కిన వాడు ఇక గరుడు పెంచిరాదు మొక్కిన వాడు గరుడు పెంచిరాదు, కాకుల పడ్డవాడు గరుడు పెంచిరాదు. చేతిలో సాక్షి వేసిన దేవత చాలా మంది చూసి చెప్పారు. అవును, కాబట్టి ఇస్తుంటే వచ్చే కదా దోషులు పట్టు, ఇవో దోషాలు పట్టినా ఓ బిడ్డ ఇప్పుడు నా కోటి లింగాలు సాక్షి బిడ్డ నీకు కోరంత పువ్వులే కొడుకునిస్తా, బిరంత పువ్వులే బిడ్డనిస్తా, ఇష్టం సంతాని బిడ్డ నా కోటి లింగాల సాక్షి. అయ్యో ఓ దేవుడ కళ్యాణ సోమన్న కోటి లింగాల సాక్షి చేసిన దేవతల్ని ఇక కోట్ల మంది చూసి నానే దేవుడా అల్లొక్క దేవుడవయ్యా నీవో కోటి లింగాలు సాక్షి చేసిన వాళ్ళు కోట్ల మంది దేవత గురించి అల్లప్ప దేవుడవయ్యా సంతానం ఇయ్యో నీ కళ్యాణ పట్టం వెళ్ళిపో. అయ్యో ఏమి
అట్లన్నా నా మాట కాదండి తీసిపారేసాం చేతిలో సాక్షి వేస్తున్నా అది కూడా నీకు నమ్మకం లేకుండా అయిపోయింది కోటి దగ్గర సాక్షి వేస్తున్నా అది కూడా నీకు నమ్మకం లేదు పెద్ద రాజా ఏ ఒట్టి పెట్టినా ఏ సాక్షి పెట్టినా ఏ అభయం ఇచ్చినా కానీ వద్దంటాను మరి ఏమి కోరిక వస్తావో కోరుకో బిడ్డ నువ్వు కోరుకున్న కోరిక నీ కొంగుల్లా వేస్తారా నేను నువ్వు ఏమి కోరుకోవచ్చావో కోరుకు కోరుకున్న కోరిక కొంగులో వేసాను నేను ఇవన్నీ ఒట్టి మాటలు వచ్చాయి నువ్వు కోరుకున్న కోరుకో బిడ్డ అన్నమాట ఎంత గట్టి మాట రాఘవా కానీ ఆరోగ్యం అంత చూసి యావట ఉంటే యాదవ్ పెద్ద రాదు బిడ్డవయ్య దేవుడావే ఓ కళ్యాణ సోమన్న ఎన్ని అభయాలిచ్చాడు నాకు అవసరం లేదు నువ్వు కోరుకున్న కోరిక నీ కొంగులు వేస్తే అట్టనే నమ్ముతావా బిడ్డాను నేను కోరుకున్న కోరిక ఏమిటో చెబుతా రాఘవా నాకు ధనమొద్దు ధాన్యమొద్దు కొమ్మొద్దు సంబంధం వద్దు నా ఆవుల మందల్లో గోవుల మందలు ఉన్నాయి ఇంకే ఆవుల మంద 6 ఆవిడ పెట్టు చెరుకే ఆవుల మంద 12 ఆవిడ పెట్టు పెట్టి వీరు రావడ పెట్టు ఆ ఆవుల మందల్లా నేను ఏ గడియల పుట్టిన్నో నేను ఏ తేదీలో పుట్టిన్నో అల్లా పుట్టి ఆవుల మందల్లో పుట్టినా ఆవుల మందల్లో నేను పెరిగినా మా నాన్న పేరు మీద మోడెం రమేష్ నీ పేరు అంతేనా నా ఒకనాటికే పోలేవా దగ్గర కొడుకు ఇక మోడెం రమేష్ నమ్మో తండ్రి పోలేవా మోడెం కొవరయ్య పేరు మీద ఇక సింగ పేరు రాదు తాగిన పేరు రాదు ఇవాళ రోజుల్లో 10 మంది 100 రూపాయలు దయ్యల్ల కొడుకు మోడెం రమేష్ ఏ విధంగా మంచి కులారో అయ్యో అయ్యో దైవా మరి ఎందుకు మరి మాట మంచి కొట్టుకయ్యా రాఘవా అరే రామో రామా అయ్య వచ్చే రామా యాదో మరి కళ చూసిండు అయ్యో
కళ్యాణ దేవుడా ఓ కాశీశ్వరాజుడా నువ్వు కోరుకున్న కోరిక ఏమిటో నీ కొంగులే వేస్తా అక్కడ మాత్రం నన్ను నమ్ముతూ అన్నావు ఓ దేవుడా ఒకనాటికి నా ఆవుల మందల్లా నా గోవుల మందల్లా నేను ఏ టైంలో పుట్టిను నేను ఏ గడియలో పుట్టిను నేను మాత్రం 7 ఏళ్ళు 14 ఏళ్ళు ఎట్ట నేను గొడ్డు విగుతున్నావు అచ్చం పుట్టుగొడ్డు చేరువా నా ఆవుల మందల ఉన్నాదయ్యా ఓ కళ్యాణ సోమన్నా నీవో నేను అచ్చం పుట్టుగొడ్డు వాడిని ఎట్లున్నాను నేను మాత్రం అచ్చం పుట్టుకొట్టు తీరువ నా ఆవుల మందలో ఉన్నది నాకు ఎంత వయసుందో దానికి అంతే వయసుంది నువ్వు ఆవుల మందల్లో పోయి దానికి మాత్రం ఆనాడు మాత్రం దానికి సంతానం ఇవ్వాలి మరి ఆవుల మందలో ఎసుండి సంతానం 4 కాల తెలుపు బాసింగం మనకా చోకది కల్లది పంచవన్నెల కుర్రు లేదని మాయ బడగ తల్లికే మట్టు బడగ తల్లికే తల్లి పిల్ల ఒకనాడికి రాస కచ్చిరి కాడికి రాజ్యం కాడికి రావాలి ఆనాడు మాత్రం అన్నదమ్ములతో రాస కచ్చిరి మీద నేను ఉంటా ఏ అన్న వద్దకు పోవద్దు ఏ తమ్ముని వద్దకు పోవద్దు ఏ అన్న కాడికి పోవద్దు ఏ తమ్ముని కాడికి పోకుండా మందిని బాపుకుంటా ఆనాడు మాత్రం ఆ తీరం వచ్చి ఆ ముచ్చాల క్రీడ మీద గంగ డోలు గప్పితే ఆనాడు కళ్యాణ పట్టంతో ఇటు పక్క ఉందో ముందుకు 3 అడుగులు వేసి ఆ మోయ్ అంట జను అది చేరితే కళ్యాణ పట్టం నేను వస్తానయ్యో సక్కనొక్క దేవుడు ఓ దేవా కళ్యాణం సోమన్నా పెద్దిరాజా నువ్వు చెప్పిన విధంగానే నువ్వు కోరుకున్న వరం నీ కొంగులో వేస్తా అని పెద్దిరాజుకు మాటిచ్చిండు యాదవయే లోకాల మాత్రం రా తల్లి కళ్యాణ వీర సోమన్న మాట విచ్చి ఆ పెద్దిరాజు మాత్రం జీవి తీసుకెళ్లి చెత్తలో వేసిండయ్యా వేసి ఒకనాడికైనా ఓ దేవా పెద్దిరాజు దిక్కున పెద్దిరాజు దిక్కులు వేసినాడు పెద్దమాదేవి 7 మేడల్లో ఉండు భార్యకు బుద్ధి చెప్పి మాత్రం పెద్దిరాజు రాస కచ్చిరి గారికి పోయిందంట ఆనాడు పెద్దమాదేవి 7 మేడల్లో ఉన్నదంట ఈ తల్లి కథ ఈ విధంగా ఉండగా పెద్దిరాజు కదా ఆ విధంగా ఉండగా కళ్యాణ దేవుని కదా ఏ విధంగా బుద్ధి పోలే చక్కని దేవుడు చక్కని దేవుడు కాడికి ఎంత వస్త ఉన్నాడయ్యో అయ్యో చక్కరక్క దేవుడమ్మా ఆవుల మందకాడికి గోవుల మందకాడికి దేవుడు చేర వచ్చినాడు అయ్యో కళ్యాణ దేవుడు ఆవుల మందకాడికి మాత్రం చీర వచ్చినట్ట ఆవుల మందకాడ మాత్రం అంచుల పాదం పెట్టుకుంటా వంతవరడే జననీ ఆవుల మందల అడుగు పెట్టుకుంటా కళ్యాణ దేవుడు వస్తా ఉంటే తల్లి మాత్రం వద్దికి బిడ్డ ఎట్లా ఉరకొస్తాడు కళ్యాణ దేవుని వద్దికి అచ్చం పుట్టుకొట్టు తీరవా ఇలా వస్తా ఉన్నాదా అమ్మరహారో ఇలాంటి ఓ ఇంద్రలో కులారా బిడ్డ సోమందారి చేరా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అని మర్చిపోతాం శ్రీను పరవస్తు వ్లాగ్స్ని. ఒక బెల్ ఐకాన్ నొక్కండి కింద శ్రీను పరవస్తు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఎండి గేమ్ ఫాలో అవ్వండి. మీకు కొత్త వచ్చినట్టు ఉంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక విషయం మర్చిపోయాను చెప్పడానికి, మా ఊరు వచ్చేసి మడికొండ గ్రామం. ఈ గ్రామంలో మొత్తం అంతా డంపింగ్ అడిపోగా అనమాట. మొత్తం డంపింగ్ అడిపోగా
రాంపూర్ నుంచి మొత్తం పోగొస్తుంది ఫ్రెండ్స్. మన డంపింగ్ యార్డు మీకే చూపిస్తాను చూడండి. మొత్తం మంచి పడ్డాడు. మధ్యాహ్నం మిడ్-నైట్ 12, 1 అయింది అనుకో, మొత్తం పొగతోటే అందరూ మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాను నేనైతే ఫ్రెండ్స్. అందరికీ దగ్గు దమ్ము వస్తా మొత్తం తిరిగి వస్తుంది. అందరు దగ్గి హాస్పిటల్ పాలవుతున్నారు. మడికొండ డంపింగ్ యార్డు అయితే మన లాస్ట్ ఛానల్లో మన డంపింగ్ షార్ట్ ఫిల్మ్ చేశాను చాలా కష్టపడి, 3 years కష్టపడి ఆ షార్ట్ ఫిల్మ్ గురించి. కానీ ఆ ఛానల్ పోయింది. మంచి మంచి మెమరీస్ ఉన్నాయి అనమాట. చూడండి మొత్తం ప్రతి గల్లీ ఊరు మొత్తం రాంపూర్ది ఇంకా అధ్వానం దోస్తుంది. మొత్తం ఫుల్ డంపింగ్ యార్డ్ బాగా ఎట్లనేమో. కానీ మన ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. మడికొండ ప్రజలు, రాంపూర్ ప్రజలు అందరూ కలిసి లాస్ట్ కింద హాస్పిటల్ పాడైతే జనాలు ఇప్పటికే దాని గురించి ఒక వీడియో చేస్తాను. పబ్లిక్ టాక్ డంపింగ్ యార్డ్ ఊర్లో మరి ఎక్కువైపోతుంది. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని టన్నుల చెత్త మొత్తం వరంగల్, హన్మకొండ, కాజీపేట సిటీ చెత్త మొత్తం మన రాంపూర్లో వేస్తారు. రాంపూర్ నుంచి మడికొండ ఉండే వాళ్ళకి కూడా. సో ఫ్రెండ్స్, మీకు కనుక వినొస్తే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.